మనలో చాలామందికి పూజలు, వ్రతాలు ఇంట్లో చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గదా! కానీ మా ఇంట్లో చిన్న పిల్లలున్నారండి, లేకపోతే నేను వర్కింగ్ వుమెన్ అండి. నాకు పూజలు, వ్రతాలు చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. సో, ఇలాంటివి మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాము. కానీ చెయ్యాలి అనే కోరిక మనలో బలంగా ఉంటూ ఉంటుంది. సో, పూజ అనేసరికి మనకి చాలా డౌట్స్ కూడా ఉంటాయి. అమ్మో! ఇలా చేయకపోతే ఏమవుతుందో, అలా చేయకపోతే ఏమవుతుందో, ఇలాంటివన్నీ కూడా మనకి అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవాల్టి వీడియోలో కొన్ని టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ అలాగే పూజ చాలా సింపుల్గా పూజలు వ్రతాలు ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వాటి వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదివరకు నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి మా బాబుకి చిన్నవాడికి 3 ఇయర్సే ఉండేవి. సో నేను కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని 8 o'clock కల్లా వెళ్ళాలి. అయినప్పటికీ 7 శనివారాల వ్రతం ఇలాంటివన్నీ నేను అప్పుడు చేసుకునేదాన్ని అనమాట. సో నాకు తెలిసిన కొన్ని టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ టిప్స్ పూజకి సంబంధించినవి ఇవాటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. పూజలు వ్రతాలప్పుడు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు అవి ఫాలో అవుతూ ఉంటే మనకి ఎంత పెద్ద పని అయినా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీకు ఇంతకు ముందు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. సిల్వర్ ఫాయిల్ కనుక స్టవ్ మీద ఇలా వేసుకుంటే చక్కగా ఎంత అసలు జిడ్డు అవ్వదు అని చెప్పాను కదండి. నేను ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 20 days అవుతుంది. ఇక్కడ పాలు పొంగాయి అని చెప్పేసి చూశాను. కింద చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా సేవ్ అవుతుంది. అయితే పూజ విషయానికి చెప్తున్నాను కదండి. ఇక్కడ మనం పూజ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూజ అనేసరికి మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఏ రోజైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ రోజుకి ముందు రోజే మనం హౌస్ క్లీనింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. సో మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అనుకోండి, మన ఇల్లంతా కూడా క్లీన్గా ఉండాలి అని అనుకుంటామా, చెత్తగా ఉండాలి అని అనుకుంటామా? సింపుల్, చాలా క్లీన్గా ఉండాలి అని అనుకుంటాం. గబగబా ఇల్లంతా సర్దేస్తాం, ఎక్కడివక్కడివి తీసేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా అంతే. పూజ వ్రతం అనేసరికి మనం ఒక దేవుణ్ణి కలశ రూపంలో ఆహ్వానించుకుంటాం అనమాట. సో అక్కడ ఒక అతిథి మన ఇంటికి వస్తున్నారు, దేవాది దేవుడు మన ఇంటికి వస్తున్నాడు అనేసరికి మన హౌస్ కూడా చాలా క్లీన్గా ఉండాలి. కాబట్టి మాసిన బట్టలు లేకుండా మూల మూలలో చెత్తలు ఉంచుకుంటా సో అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. లక్కీగా నేను చేసుకునేది 7 శనివారాల వ్రతం. ముందు రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్రైడే పూజకి ఎలాగో అంత క్లీన్ చేసుకుంటాం కాబట్టి సో నేను ఎవ్రీ ఫ్రైడే చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. నాకు 2 రోజులకి కలిసి వచ్చేస్తుంది అనమాట. సో హౌస్ క్లీనింగ్ అంతా ముందు రోజే మనం చేసుకుంటే పూజకు సంబంధించిన కొన్ని పనులు కూడా మనం ముందు రోజే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించాను. బియ్యం నానబెట్టేసి వడకపెట్టేసి పక్కన ఉంచాను కదండి. ఇంకా ఈవినింగ్ వాకింగ్ అదంతా కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ చలిమిడి దీపాలకి చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే 7 శనివారాల వ్రతానికి మెయిన్ మనకు కావాల్సింది చలిమిడి అనమాట. సో దానికోసం వరిపిండిలోని కొంచెం నెయ్యి అనేది వేసుకొని అండ్ అలాగే బెల్లం తురుము కూడా వేసుకొని చలిమిడి కలిపేసుకున్నాను అనమాట. చక్కగా బిగ్ బాస్ చూసుకుంటూ ఇక్కడ ఈ పని అయితే నేను చేసుకుంటున్నాను. సో మనకు అటు అదే అయిపోద్ది ఇది అయిపోద్ది, ఓ టెన్షన్ వండుకుంటూ ఉంటుందన్నమాట. సో ఎంత వీలు కుదిరితే అంత అన్ని పనులు ముందు రోజు మనం చేసేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. వీలైనంత స్క్రీన్ టైం కనుక మనం తగ్గిస్తే ఎంత ఎక్కువ పనైనా సరే మనం చేసేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు, నేను వర్కింగ్ చేస్తున్నాను, నేను వర్కింగ్ ఉమెన్ని, ఇలాంటివి ఏమి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పూజలు వ్రతాలు చేసేటప్పటికి ఎక్కలేని శక్తి మనకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చేసే కొద్దీ చేయాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు మా చిన్న బాబు 3 years బాబుతో నేను స్కూల్కి వెళ్ళేదాన్ని 8 o'clock కల్లా. అయినప్పటికీ నేను ఇలాంటి పూజలు వ్రతాలు చక్కగా ఈజీగా చేసేసుకునేదాన్ని అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిమ్లీ ఉండలు చాలా ఇంపార్టెంట్ ఈ పూజకి. సో నేను దానికోసం నువ్వులు అనేవి మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వేసేసుకొని అందులోనే కొంచెం బెల్లం తురుము కూడా వేసుకొని నేను చపాతీ కర్రతోనే ఇక్కడ దంచుకుంటున్నాను అనమాట. సో దీన్ని మా హస్బెండ్కి ఇలా ఇచ్చేసాను. అతను చేస్తున్నారు అనమాట, ఒక పక్కన నాకు హెల్ప్ చేస్తున్నారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి పనులు ముందు రోజే మనం చేసుకోవచ్చా అండి అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ముందు రోజు చక్కగా స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నాన్ వెజ్ అలాంటివి ఏం తినం కాబట్టి హౌస్ అంతా క్లీన్గానే ఉంటుంది కాబట్టి మనం చక్కగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ దేవుడికి సంబంధించిన పనులు మనం ముందు రోజు నుంచి భక్తి శ్రద్ధలతోనే ఉంటాం కాబట్టి ముందు రోజు మనకి వీలైనన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి డౌట్ కూడా దాంట్లో అక్కర్లేదు. మనం ఏ పని అయినా సరే డౌట్తో చేసామనుకోండి మనకంతా కూడా డౌట్గానే ఉంటుంది.
సో పర్వాలేదు దేవుడు కి అన్నీ తెలుసులే అని మనం చేసుకున్నాం అనుకోండి, సో మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని శనగలు కూడా నేను నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. దీని తర్వాత దేవుడి కుందులు సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకు ఎంత తక్కువ కుదిరితే అంతే ఇక్కడికి తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి సడన్గా మేము ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, రేపు వెళ్ళిపోమంటే రేపే వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ మాకు లగేజ్ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఇతర సామాన్లు చాలా తక్కువ తెచ్చుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా పిల్లలతో ఉన్న ఇంట్లో పని అవ్వదు నాకు, లేకపోతే వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు చాలా తక్కువ దీపారాధనకు సంబంధించిన సామాన్లు అయితే కొనుక్కోండి. అది కూడా ప్లెయిన్వే తీసుకోండి. అప్పుడు ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత మంచిదండి బాబు ఇంట్లో. సో అప్పుడు ఈజీ పని అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా తక్కువ సామాన్లే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ కుదిరితే ఇలాంటి పూజలు వ్రతాలప్పుడే కాకుండా మిగిలిన టైంలో కూడా మన ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. నేనైతే మా పిల్లలు అండ్ హస్బెండ్కి నేను అప్పుడప్పుడు చిన్న పనులు చెప్తూ ఉంటాను. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇది మెయిన్ రోల్ అనమాట. అన్నీ మనమే చేసేయాలి, అన్నీ మన నెత్తి మీద వేసేసుకోవాలి అంటే అస్సలు కావదు. సో ఎర్లీ మార్నింగే నైట్ అన్ని పనులు చేసుకొని సిద్ధం పెట్టేసుకున్నాను కదండి, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మన కోసం మనం కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి. ఎందుకంటే తర్వాత చేసే పూజ ఇదంతా కూడా మనం ప్రశాంతంగా చేయాలంటే ఎర్లీ మార్నింగే మనం డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా వాటర్ అయితే తీసుకోవాలి. ఎవ్రీడే మా హస్బెండ్కి క్యారీస్ కట్టడానికి నేనైతే 5 o'clockకే లేస్తాను. పనులు చేయడానికంటే ముందు నెమ్మదిగా సిప్ చేసుకుంటూ వాటర్ అయితే తాగుతాను. అది నాకు కొంచెం ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా పనులు నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి పూజలు అప్పుడు అయితే ఇంకా డెఫినెట్లీ మనం ఇలాంటివి తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఎంటీ స్టమక్తో ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు పూజలు అది ఉండాలి అని అంటే మనకి ఎనర్జీ కావాలంటే వాటర్ అది మంచిగా తాగాలి. సో వాటర్ అది తాగిన తర్వాత హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నా తర్వాత నేను వంటగదిలోకి వచ్చి వంట పనులన్నీ స్టార్ట్ చేశాను. అంటే హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత తల స్నానం చేసి ఆ తర్వాత వంటకు సంబంధించిన పనులన్నీ నేను చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళ కోసం వంట అనేది ప్రిపేర్ చేసేయండి. అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టీలు కాఫీలు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం మనం పెట్టేసి ఇచ్చేసాం అనుకోండి, మనం చక్కగా ప్రశాంతంగా పని అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి పొద్దున్న లేచిన తర్వాత అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళైతే తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో లేగాల్సిందేనండి. సో అప్పుడు లేచుకొని మనం పనులు అయితే చేసుకోవాలి. నిజానికి వేకువజామునే లేచి చేసిన పూజలో అద్భుతాలు ఉంటాయన్నమాట. నేను ఇది వరకు స్కూల్కి వెళ్ళేదాన్ని అని చెప్పాను కదండి, అప్పుడు మా తమ్ముడు క్యారీస్ కట్టాలి, మా బాబు చాలా చిన్నోడు. సో వీళ్ళందరూ లెక్క ముందే నేను తెల్లవారుజామున 3ంటికే లేచేదాన్ని. అసలు నాకు నైట్ నిద్ర పట్టేది కాదు తర్వాత రోజు పండగ అనేసరికి. సో మనకి అవే ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి కదా. సో పూజకి సంబంధించినవన్నీ కూడా నైట్ నేను సెట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను తలస్నానం చేసి ప్రసాదాలు ఏమన్నా ప్రిపేర్ చేసుకొని పూజ అనేది 6 o'clock కల్లా క్లోజ్ చేసేసుకునేదాన్ని. 6 o'clock తర్వాత చాలా ఖాళీగా అనిపించేదన్నమాట. సో అలా తెల్లవారుజామున లేసి అన్ని పనులు చేసుకుంటే ఎంత త్వరగా పనులు అయిపోతాయో, మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. డెఫినెట్లీ అది ఒకసారి మీకు కుదిరితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రసాదాల విషయానికి వస్తే కనుక ఎంత వీలైతే అంత తక్కువ పెట్టుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతానికి కూడా పెద్దగా ప్రసాదాలు అయితే ఏం అవసరం ఉండవు. సో చిమ్లు వండలు, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి పులిహోర ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. పులిహోర చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా గారెలు కానివ్వండి, సో ఇలాంటివి ఏమైనా మీ అవైలబిలిటీని బట్టి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఈరోజు అయితే సేమియా చేశాను అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ కూడా పులిహోర చేసి ఇంకా వేరే ఏదో ఒక ప్రసాదం చేసేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ క్యారేజీలు కట్టాలి కాబట్టి దేవుడి దగ్గరికి ప్రసాదానికి పులిహోర సెట్ అయిపోతుంది, సో క్యారేజీలకు కూడా సెట్ అయిపోతుంది అన్నట్టుగా చేసేదాన్ని. సో అలా మీరు చేసేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ అయితే నో ప్రాబ్లం, క్యారేజ్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను మాకు ఇక్కడ ఏంటంటే ఫ్రైడే సాటర్డే సండే మా హస్బెండ్కి సెలవు, పిల్లలకు కూడా సెలవే. సో పొద్దున్నే క్యారేజీలు కట్టాల్సిన అవసరం ఉండదు. మనం కావాలనుకుంటే తర్వాత అన్నం అవన్నీ వండుకుంటాం కదండి, మంచిగా పప్పు ఏదైనా వండుకొని దేవుడి దగ్గర మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాంటి దానికి ఇష్యూస్ ఏం ఉండవు. దేవుడు ఎన్నిసార్లైనా ప్రసాదం పెట్టమని అంటారు. సో ఇలా ప్రసాదాలు కూడా వీలైనంత తక్కువ ట్రై చేసుకోండి. ఇంట్లో సామాన్లు ఎంత తక్కువ ఉంటే మంచిది అని అంటానో, సో ప్రసాదాలు పూజలప్పుడు కూడా ఎంత తక్కువ చేసుకుంటే అంత మనసు దేవుడి దగ్గర మనం పెడతాం అనమాట. ఇక్కడ కలసారాధన కోసం నేను సిద్ధం చేసుకుంటున్నాను. సో
సో కలశారాధనలో మనం వాటర్లో అక్షంతలు, పూలు, పసుపు, కుంకుమ, గంధం, కుదిరితే లవంగాలు, యాలకులు అండ్ అలాగే తులసి ఆకు ఇవన్నీ కూడా వేసుకొని కలశారాధన మనం చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ కలశారాధన మీద పెట్టే కొబ్బరికాయ, జాకెట్టు ఈ రెండు కూడా నేను ఫస్ట్ నుంచి ఒకటే వాడుతున్నాను అనమాట. సో వాడుకోవచ్చు, నేను అది క్లియర్గా తెలుసుకునే నేను పెడుతున్నాను అనమాట. మీకు అలాంటి డౌట్ ఏం అక్కర్లేదు, మళ్ళీ పెట్టొచ్చా, అదే పెట్టొచ్చా, వాడిందే వాడొచ్చా అంటే ఇక్కడ మనం స్వామివారిని అందులో పెట్టుకుంటున్నాం అనమాట. కలశంలో మనం చూసుకుంటాము. సో ఎవ్రీ వీక్ అది ఉంచుకోవచ్చండి. కాకపోతే ఎలాంటి మైలు గాళ్ళు అలాంటివి ఏం తగలకుండా సపరేట్గా పెట్టుకోవాలి. మాకు పూజా రూమ్ సపరేట్గానే ఉంటుంది కాబట్టి సో నేను దాంట్లోనే అది ఉంచుకుంటున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకా కలశారాధన తర్వాత మనకి ఫోటో మన దగ్గర లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిది కలిపి ఉంటే, అది విడిగా ఉంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఒకటి అదిగాను ఉంటే అలా పెట్టుకొని పక్కనే లక్ష్మీదేవి పటం విడిగా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో నాకు రెండు కలిపి ఉన్నవే నేను తీసుకున్నాను అనమాట ఇండియా నుంచి వచ్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంకొకటి అనుకోవచ్చు, దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాలు ఏమైనా పెట్టుకోవచ్చు అంటే మన దగ్గర ఉంటే కనుక పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేసరికి విగ్రహాలు ఇవన్నీ పెట్టుకుంటే ఏంటి అని అంటే సో ఎంత ఎక్కువ విగ్రహాలు అవన్నీ ఉంటే అంత ఎక్కువ పని మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అంత ఉంటే మంచిదే, మనం ఇంట్లో ఉండి చక్కగా అభిషేకాలు అవి చేసుకుంటాం విగ్రహాలకి అంటే అనుకుంటే మంచిదే. కానీ మనం వీలైనంత టైంని మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ చేస్తాం కాబట్టి విగ్రహాలు అవి పెట్టుకోకుండా సింపుల్గా ఇలా చేసేసుకుంటే ఇంకా మంచిది, ఇంకా టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను స్వామివారి కోసం మంచిగా దండ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో మల్లె మొగ్గులు, మిగతా పువ్వులు ఉంటే అవన్నీ కూడా పెట్టుకున్నాను. సో మనకి విష్ణుమూర్తి అవతారాలన్నింటికి కూడా అలంకార ప్రియులు అనమాట. సో ఎన్ని ఎక్కువ ఉంటే అన్నీ అలంకరించుకోవచ్చు చక్కగా. ముత్యాల దండలు ఇలా రకరకాలవన్నీ కూడా మనం పెట్టుకొని అలంకరణ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఎన్ని వీలు కుదిరితే అన్ని రకాల పువ్వులు కూడా తెచ్చుకొని అలంకరించుకోవచ్చు. సో మా దగ్గర కిందని ఈ వైట్ కలర్ పువ్వులు అనేవి దొరుకుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను చామంతులు కొని తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ షాప్లో అవైలబుల్లో ఉంటే. సో లాస్ట్ వీక్ కొన్ని పెట్టుకొని ఈ వీక్ కోసం అని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ పిండి దీపాలు అనేవి నేను పెట్టుకుంటున్నాను. పిండి దీపాల విషయంలో ఎవరికైనా ఎలాంటి డౌట్ అయినా ఉంటుంది అని అనుకుంటే సో మెయిన్ ఎన్ని పెట్టుకోవాలి, ఎన్ని ఒత్తులు వేసుకోవాలి, ఇలాంటి డౌట్లు ఎక్కువ ఉంటాయి కదండి. సో నేనైతే ఏ వీక్ వ్రతం చేస్తున్నానో అన్ని పిండి దీపాలు ఎప్పుడు పెట్టుకుంటాను. లాస్ట్ టైం అలాగే పెట్టుకున్నాను, ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను కాబట్టి అదే. అయితే ఇక్కడ మెయిన్ మనం ఎంత సింపుల్గా చేసుకోవాలి అని అనుకునేటప్పుడు దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా మనం సిద్ధం చేసేసుకొని పూజా రూమ్లో కరెక్ట్గా పెట్టుకున్నాము అనుకోండి, చక్కగా పూజ అనేది సింపుల్గా మనం అలా చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా హడావడి లేకుండా నేను నా పక్కనే పెట్టేసుకుంటాను, 10 సార్లు లేకుండా చక్కగా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం భయంతో ఏది కూడా చేయకూడదు. స్వామివారు మన ఇంటికి వస్తున్నారు అని అంటే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని మనం అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైము అమ్మో ఇది తక్కువైంది, ఏమైపోద్దో ఈ పూజలోని, నాకు ఏమైనా నష్టాలు జరిగిపోతాయేమో, ఏదైనా అదైపోద్దేమో అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతమైన మనసుతో ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొలుచుకోండి. అంతేగాని ఇలా చేయొచ్చా, అలా చేయకూడదా, అన్ని దీపాలు ఉండొచ్చా, ఇన్ని దీపాలు ఉండకూడదా, నా దగ్గర తాంబూలం లేదు, నా దగ్గర కొబ్బరికాయ లేదు, నా దగ్గర ఇది లేదు అది లేదు. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే కనుక మనం ఏ పని కూడా చేయలేము. ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదండి, ఎలాంటి వాళ్ళైనా ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. సో అన్నీ తెలిసిన పంతులు వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. సో అన్ని తప్పులకి లాస్ట్లో చేసి లెంపలు వేసుకొని మనం క్షమాపణ కోరుకుంటే ఆ దేవుడు మన క్షమాపణ ఏది కూడా వద్దు అని అంటామంట, మనల్ని క్షమిస్తాడు. సో మనం ఎంతండి, ఆ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు కుదిరినంత మనం మళ్ళీ దేవుడికి ఇస్తున్నాం అనమాట. సో మన మనసు ప్రశాంతత కోసం, మన ఆరోగ్యం కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం మనం ఇవన్నీ చేస్తూ ఉంటాము ఆ దేవుడిని తలుచుకొని కాబట్టి. సో ఎలాంటి భయాలు అవి పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా చేసుకోండి. ఎంత చిన్నపిల్లలు ఉన్నా, ఎంత ఇంట్లో ఎన్ని హడావళ్ళు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే కానివ్వండి, సో ఇలాంటి పూజలు వ్రతాలు మనం అప్పుడప్పుడు చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి, మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పిండి దీపాలకి చక్కగా నేను వెలిగించేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇలా దీపారాధన చేసుకుంటే ఆ చుట్టూ ఉండే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ దీపంలో మనకి లక్ష్మీదేవి
కూర్చున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ దీపాల వంక మనం చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఆ దీపాల మధ్యలోంచి మనం ఏదైతే ధూపం వేస్తామో దేవుడికి, ఆ ధూపం మధ్యలోంచి స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అలా చూడాలి, అలా చూడాలి అనిపిస్తుంది. ఇంకెంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి? డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవేమీ కూడా మనకి సుఖాన్నివ్వవు. ఇవేమీ కూడా మనకి ఆనందాన్నివ్వవు. ఇవేమీ కూడా డబ్బులు ఇవన్నీ సంతోషాన్నివ్వవు. సో, ఇలాంటి చిన్న దీపము దేవుడికి మనస్ఫూర్తిగా మనం పెట్టుకునేటటువంటి దండం. ఈ 2 మనకు సరిపోతాయి అనమాట. స్వామివారు మన నుంచి కోరుకునేది ఏంటి కాదు, ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, నా కోసం కొన్ని పుష్పాలు, ఒక దీపం సమర్పించుకోండి, మీకు కుదిరినంత నైవేద్యం పెట్టుకోండి అని మాత్రమే చెప్తాడు. సో, ముందుగా గణపయ్యకి దండం పెట్టుకోవడం మర్చిపోకుండా గణపయ్యకి దండం పెట్టుకోండి. నేను కూడా ఇక్కడ వినాయకుడి దగ్గర అండ్ అలాగే తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాతే ఇక్కడ కూర్చుంటాను అనమాట. సో, నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో, ఇంట్లో వాళ్ళకి చక్కగా టిఫిన్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి అప్పుడు మీరు పూజలో కూర్చోండి. ఎందుకంటే ఎంతసేపు అయినా సరే వాళ్ళకి ఆకలి లేకుండా ఉంటుందన్నమాట. అలా కాదు, నేను ముందు పూజ చేసేసుకుంటాను అని చెప్పేసి మనం పూజలో కూర్చునిపోయాం అనుకోండి, పాపం వాళ్ళు ఆకలితో ఉండిపోతారనమాట. సో, వాళ్ళకి ఆకలి లేకుండా ఉన్నారనుకోండి, మనల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరనమాట. సో, ఇదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. మా హస్బెండ్ కూడా చక్కగా తినేసి మీరు స్నానాలు చేసేసి రండి పూజ దగ్గరికి అని నేను చెప్తా ఉంటాను అనమాట. అప్పుడు మనల్ని కూడా వాళ్ళు కంగారు పెట్టుకుంటూ ఉంటారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇలాగా వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకొని వాళ్ళ సపోర్ట్తో మనం పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఉపవాసం ఉండాలా అనే విషయానికి వస్తే అది కూడా మన ఇష్టమే అనమాట, ఎలా అయినా చేయొచ్చు. సో, ఈరోజు పూజలోని కొబ్బరికాయకి పువ్వు అయితే వచ్చిందనమాట. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. 4వ వారం కొబ్బరికాయలో ఇలా పువ్వు అయితే ఉంది. సో, నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా మీద ఉంది అని అనిపించింది అనమాట. ఎప్పుడూ ఉంటుంది అనుకోండి, ఉండడం ఏంటి, ఆయన చల్లని చూపు మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. కాకపోతే పువ్వు వస్తే ఇంకా మంచిది అని అంటూ ఉంటారు కదా. సో, కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా ఎక్కువ వచ్చాయి అనమాట. సో, పూజ చేస్తున్నంతసేపు పూజ వైపు అయితే అలా కూర్చొని చూసుకుంటూ ఉన్నాను. దగ్గర ఒక 2 గంటల పైనే నేను పూజ రూమ్లో ఉన్నాను. సో, ఈ నెయ్యి దీపాలు వెలిగించుకుంటాం కదండి, అవి ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట, చాలాసేపు వెలుగుతాయి, అలా వెలుగుతూనే ఉంటాయి. అక్కడి నుంచి అసలు బయటికి అంత త్వరగా రావాలని కూడా అనిపించదు ఇలా పూజ చేస్తున్నప్పుడు. సో, ఇలా సింపుల్గా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చక్కగా ఉదయాన్నే లేచి ముందు రోజు నైటే అన్నీ సిద్ధం చేసుకుంటే ఎంత పెద్ద పూజలు వ్రతాలు అయినా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, కొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీ లైక్, షేర్ అండ్ కామెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు